పిల్లలకైనా పెద్దలకైనా ఎన్నో పోషకాలు అందే బోడకాకరకాయ పులుసు ఎలా చేసుకోవడమో చూపిస్తాను. నేనైతే చిన్నప్పటి నుండి మా నెరువికి అన్నీ అలవాటు చేసిన. కాకరకాయ కూర అయినా, ఏ కూర అయినా, బీట్రూట్ అయినా, ఈవెన్ నిమ్మకాయ అయినా తను ఇష్టంగా తింటది. ఎందుకంటే చిన్నప్పుడే అలవాటు చేసుకుంది బెటర్. తర్వాత పెద్ద అయినాక అది తినా ఇది తినా అని మారం చేస్తారు. అప్పుడు అందాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ ఏవి అంది. సో అందుకని నేను చిన్నప్పటి నుండే తనకు సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినామో అప్పటి నుండి ప్రతిదీ తినిపించుకుంటూనే ఉన్నా. ఏ కర్రీ అయినా తింటది, ఏ ఫ్రూట్ అయినా తింటది. కొంచెం ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతలేదు, చిన్నప్పుడు తిన్నది. బట్ ఆ ఫ్రూట్స్ని కూడా మళ్ళీ అలవాటు చేయాలి. మీ ఇంట్లో పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండే అన్ని కూరగాయలు ఫ్రూట్స్ అలవాటు చేయండి. లేకపోతే పెద్ద అయినాక కొన్ని నచ్చకపోవచ్చు. నా విషయంలో ఇది జరిగింది. నేను పెళ్ళికి ముందు ఏది సరిగ్గా తినకపోయేదాన్ని. పెళ్ళి తర్వాత హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేసిన. సో అందుకే మీకు చెప్తున్నా. ఇప్పుడు బోడకాకరకాయ పోయినసారి వీడియో పెట్టిన కదా, అలా టమాటా బదులు చింతపులుసు వేసుకోండి అంతే.